హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ తిమ్మరసు తెలివి. ఈ కథను రచించిన వారు టి రాజగోపాలరావు గారు. విజయనగర సామ్రాజ్యానికి గొప్ప కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణ దేవరాయల పేరు అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి సాల్వ నరసింహరాయలు రాజ్యం చేసే కాలంలో ఆయన ప్రధానమంత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. బుద్ధిశాలి అయిన వాడు లభించినట్లయితే మంత్రిగా చేసుకుంటానని నరసింహరాయలు చాటింపు వేయించాడు. ఎందరెందరో మంత్రి పదవి అలంకరించటానికి వచ్చారు. కానీ వారి తెలివితేటలకు నరసింహరాయలు కొంచెం కూడా తృప్తి చెందలేదు. వచ్చిన వారిలో ఏ ఒక్కడు ఆయనకు నచ్చలేదు. చివరికి నరసింహరాయలు ఒక ఉపాయం చేశాడు. ఆయన ఒక కాగితంపై సీరాతో 4 అంగుళాల నిమిడి గల ఒక గీత గీసి దానిని తన చార్లకిచ్చి, ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలవాడు ఎక్కడైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. చారులా కాగితం పట్టుకొని ఊళ్ళూళ్ళు తిరిగారు. కాస్త తెలివిగా కనపడిన వాడికల్లా ఆ కాగితం చూపి, అయ్యా, మీరు ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. కొందరు అదెలా సాధ్యమవుతుంది అన్నారు. మరికొందరు మీకేమైనా మతిపోయిందా ఏమిటి, ఉన్న గీతను చెరపకుండా ఎలా పొట్టి చేయటం అన్నారు. కొందరు కోపం తెచ్చుకొని, మీకు నన్ను చూస్తే వేళాకోళంగా ఉందా ఏమిటి అని కూడా అడిగారు. చార్లు ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ ఒక అగ్రహారం చేరి అక్కడి వాళ్ళని కూడా ఇలాగే అడుగుతూ వచ్చారు. ఆ అగ్రహారంలో వారికొక బడి కనిపించింది. ఉపాధ్యాయుడు పిల్లలకు కొందరిని పెట్టుకొని చదువు చెప్తున్నాడు. చారులు ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ కాగితం మీద ఉన్న గీత చూశారు కదా, దీనిని చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. ఉపాధ్యాయుడు వాళ్ళ మాటలు విని, ఆ పని నేనే కాదు కదా, మరెవరూ చేయలేరు, ఎవరైనా గారడి వాళ్ళని అడిగి చూడండి అన్నాడు. చార్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగారు. ఆ బడిలో 16 ఏళ్ల బ్రాహ్మణ కుడవాడొకడు చదువుకుంటున్నాడు. అతడి పేరు తిమ్మరసు. అతను ఉపాధ్యాయుడితో, అయ్యా, వాళ్ళు కోరినది బ్రహ్మ విద్య కాదే, ఆ గీటు పక్కన అంతకంటే పెద్ద గీటు గీస్తే ఆ గీటు చిన్నదైపోదా అన్నాడు. ఉపాధ్యాయుడికి ఈ యుక్తి అర్థమైంది. వెళ్ళిపోతున్న చార్లు వెనక్కి పిలిచి, మరి ఏదా కాగితం ఇలా ఇవ్వండి అన్నాడు ఆయన. తర్వాత 4 అంగుళాల గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీసి, మీరు తెచ్చిన గీత చిన్నదైపోయింది, ఇక వెళ్ళండి అన్నాడు. వెంటనే చార్లు పరమానందంతో ఆ ఉపాధ్యాయుడికి నమస్కరించి, అయ్యా, మేము సాళ్వ నరసింహరాయలు పంపిన దూతలం. ఈ కాగితాన్ని మాకిస్తూ మహారాజు గారు ఈ గీతని చిన్నది చేసిన వారిని తమ వద్దకు తీసుకురమ్మన్నారు. ఎంతోమంది ఈ గీతను చూసి కూడా గీతను చిన్నది చేయలేకపోయారు. మీరు కూడా చేయలేకపోయారని అనుకున్నాం. కానీ చివరకు మీ మూలానే ఇన్నాళ్లుగా మేము పడ్డ శ్రమ ఫలించింది. మీకోసం ఇప్పుడే పల్లకి తీసుకువస్తాం. రాజధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని సెలవు తీసుకున్నారు. ఉపాధ్యాయుడి మనసులో ఆనందం పొంగి వచ్చింది. ఆయన తిమ్మరసుతో, ఒరే బాబు, రాజుగారు ఏదో కానుక ఇస్తారాగుంది. నిజానికి ఆ కానుక నీకు రావాల్సిందే. అయినా ఈసారికి నన్ను తీసుకొని ఇదే నాకు నువ్విచ్చే గురుదక్షిణ అనుకో. నీవు చిన్నవాడువు, తెలివిగలవాడువు, ముందు ముందు ఎంతలేసి బహుమానాలైనా పొందుతావు. ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అని బతిమలాడుతూ అన్నాడు. తిమ్మరసు నవ్వి, గురువుగారు, ఇంతగా నాతో ఎందుకు చెప్తున్నారు? ఆ గీతను చిన్నది చేసింది మీరే గాని నేను కాదు కదా అన్నాడు. ఉపాధ్యాయుడికి తృప్తి కలిగింది. ఆయన వెంటనే గ్రామంలోకి వెళ్ళి అందరికీ తనకు రాజుగారి వల్ల జరగబోయే సన్మానం గురించి చెప్పి చారులు తెచ్చిన పల్లకి ఎక్కి రాజధానికి వెళ్ళాడు. ఆ పల్లకిలో వచ్చిన ఉపాధ్యాయుడు కాగితం మీద గీతని ఎలా చిన్నది చేసింది చారులు చెప్పగా విని నరసింహరాయలు చాలా సంతోషించాడు. కానీ చూడటానికే మూఢుడులాగున్న ఆ ఉపాధ్యాయుడు బుద్ధిశాలి అని ఆయనకి నమ్మకం కుదరలేదు. అందుచేత ఆయన ఉపాధ్యాయుడికి మరొక పరీక్ష ఏర్పాటు చేశాడు. దర్బార్లో ఒక చోట ఒక పీట మీద కొన్ని ముద్రికలు ఉంచాడు. ఆ పీట చుట్టూ పరుపులు పరిచారు. తర్వాత రాజు ఉపాధ్యాయుడిని దర్బార్కి పిలిపించాడు. అయ్యా, ఆ కాగితం మీద గీతను చిన్నది చేయమని పరీక్ష పెట్టినది ఎందుకో మీకు ఇంకా తెలియదు. నాకు మంత్రి కావలసిన ఆ పరీక్షలో నెగ్గిన వాడికి మంత్రి పదవి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. మీరా పరీక్షలో నెగ్గారు కనుక మీకు మంత్రి పదవి ఇస్తున్నాను. మీ పదవికి సంబంధించిన ముద్రికలు ఆ పీట మీద ఉన్నాయి, తెచ్చుకోండి. ఆ పరుపులు మాత్రం తొక్కకండి అన్నాడు. ఏదో బహుమానం దొరుకుతుంది కదా అని దాన్ని పుచ్చుకుని అగ్రహారానికి తిరిగిపోదామనుకుంటున్న ఉపాధ్యాయుడికి మంత్రి పదవి అనగానే కాళ్ళు వణికాయి, ముచ్చెమటలు పోసాయి.
పైగా పరుపులు తొక్కకుండా పీట వద్దకు వెళ్ళి ముద్రికలు తీసుకోవటం ఎలాగో ఆయనకు బోధపడలేదు. అంత పెద్ద సభలో తనకు గొప్ప పరాభవం జరగబోతుందని తెలిసి ఆయన కొయ్యబారి అలాగే నిలబడిపోయాడు. నరసింహరాయలు అనుమానం దృఢపడింది. ఆయన ఉపాధ్యాయుడితో, అలా నిలబడిపోయావేమయ్యా, నీకింకా ముద్రికలు తీసుకోవటం చేత కదా? ఇంతకు నేను గీసిన గీటను చిన్న చేసింది నీవా మరొకరా అన్నాడు. ఉపాధ్యాయుడు వెంటనే కాళ్లపైన పడి, మహాప్రభు క్షమించాలి, దురాశ చేత అపచారం చేశాను. ఆ గీటును చిన్నది చేయటం ఎలాగో నాకు యుక్తి చెప్పినవాడు నా విద్యార్థి తిమ్మరసు, నేను కాను అని నిజం ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే నరసింహరాయలు అగ్రహారానికి మరొక పల్లకి పంపి తిమ్మరసుని రప్పించాడు. రాజు అతనితో, నేను చేసిన గీటను చిన్నది చేసే యుక్తి చెప్పినవాడు నీవేనట కదా, నీకు మంత్రి పదవి ఇస్తున్నాను, అవిగో నీ అధికార ముద్రికలు, పరుపులు తొక్కకుండా వెళ్ళి వాటిని తెచ్చుకో అన్నాడు. తిమ్మరసు పరుపులు చుట్టుకుంటూ పీట వద్దకు వెళ్ళి దాని మీద ఉన్న అధికార ముద్రికలు తెచ్చుకున్నాడు. నరసింహరాయలు అతని యుక్తికి మెచ్చుకొని అతనిని మంత్రిగా చేసుకున్నాడు. పెరట్లో పిచాచం. ఒక చిట్టు అడవిలో వందలాది పిచాచాలున్నాయి. ఒక తల్లి పిచాచం తిట్టిందని కోపం వచ్చి పిల్ల పిచాచం ఒకటి అడవి వదిలి ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి పెరట్లోని వేప చెట్టు మీద కూర్చున్నది. ఆ ఇల్లు ఒక పేదరైతు పేరైది. వాడి పెద్ద కూతురుకు పెళ్ళైంది, కానీ అత్తవారు మాటి మాటికి డబ్బు తెమ్మనేవాళ్ళు. దాని పేరు లక్ష్మి. ఒకనాడు అత్తవారు 1000 వరహాలు పట్టుకురమ్మని లక్ష్మిని పుట్టింటికి తరిమేశారు. లక్ష్మికి ఇంకా పెళ్లి కావలసిన చెల్లెలిద్దరున్నారు. పేరైకు పెద్ద కూతురు పెళ్లి అప్పే ఇంకా తీరలేదు. వాడు మిగతా వాళ్ల పెళ్ళిళ్ళేం చేయగలడు? అయినప్పటికీ మిగిలి ఉన్న ఇల్లు అమ్మేసి లక్ష్మికి 1000 వరహాలిచ్చి అత్తవారింటికి పంపాలనుకున్నాడు. కానీ లక్ష్మి అందుకు ఒప్పుకోక, నానా, నా అత్తమామల ధనదాహం తీరేది కాదు. అలాంటి దానికోసం ఇల్లు అమ్ముకుని ఉన్న ఆశ్రయం పోగొట్టుకుంటే రేపు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు? కాబట్టి నా అత్తవారి సంగతి నువ్వు నేను కూడా మర్చిపోదాం, నేను మీతోనే ఉండిపోతాను అన్నది. నువ్వు అలా చేస్తే నీ చెల్లెళ్లకు పెళ్లి సంబంధాలు రావు, మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు పేరయ్య. దానికి లక్ష్మి చెల్లెళ్ళిద్దరూ, పెళ్లి చేసుకుని అక్క ఏం సుఖపడుతున్నదో చూశాం కదా, మేము పెళ్లి చేసుకోం, నీతోనే ఉండిపోయి నిన్ను సుఖపెడతాం అన్నారు. పేరయ్య చిరాగ్గా, అత్తవారన్నాక ఆ మాత్రం ఆరటి బెటరా, అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా? కాలంతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు పెద్దల మాటను గౌరవించాలి. రేపు ఇల్లమ్మి నీకు 1000 వరహాలు ఇస్తాను, వెళ్ళి బుద్ధిగా అత్తవారింటో ఉండు, అట్టే వాదించకు అన్నాడు లక్ష్మితో. తన వల్ల తండ్రికి ఏ ఆశ్రయమూ లేకుండా పోతుందన్న దిగులుతో ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తను చస్తేనే తండ్రి సుఖపడతారని దానికి తోచింది. పేరయ్య ఇంటి పెరట్లో ఒక పెద్ద చెట్టును ఆనుకుని ఒక నుయ్యి ఉన్నది. అందులో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నది లక్ష్మి. అయితే లక్ష్మి నూతి దగ్గరికి రావటం, చెట్టు మీద పిల్ల పిచాచం చూసింది. సహజమైన పిచాచ గుణం వల్ల అది లక్ష్మిని ఏడిపించాలనుకుని చెట్టు మీద నుంచి కిందకి దూకి దానికి ఎదురుగా వికృతంగా పళ్ళు చూపిస్తూ నాట్యం చేసింది. లక్ష్మి హడలిపోయి కెవ్వున కేక పెట్టి ఇంట్లోకి పరిగెత్తింది. ఇంటిల్లి పాది నిద్రలేచారు. వాళ్ళు ఏం జరుగుతున్నదని అడిగితే, పెరట్లో పిచాచం అన్నది లక్ష్మి ఇంకా వణికిపోతూనే. మన ఇంటి పెరట్లో పిచాచాలేనాడు లేవే, నేను వెళ్ళి చూస్తానుండు అని లక్ష్మి వారిస్తున్నా వినకుండా పేరయ్య వేప చెట్టు వద్దకు వెళ్ళాడు. ఇంట్లో మిగతా వాళ్ళెవ్వరూ వాడి వెంట వెళ్ళడానికి సాహసించలేదు. పిల్ల పిచాచం పేరయ్యను చూస్తూనే వాడిని ఠారెత్తించాలనుకుని వాడి ముందు దూకింది. కానీ పేరయ్య దాన్ని చూసి ఏమాత్రము చలించక, ఏమిటి ఒక్కదానివే వచ్చావా, నీకేమి తోచడం లేదా అన్నాడు. పిచాచం వాడి ధైర్యానికి తెల్లబోయి తన కథంతా చెప్పుకున్నది. పేరయ్య నవ్వి, తప్పు, వెంటనే అడవికి పోయి నీ తల్లిని చూడు, అది నీకోసం ఏడుస్తూ ఉంటుంది. 4 మాటలన్నా తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ లోకంలో ఉండదు. తల్లి తిట్టినా నీ కోపం రాకూడదు అన్నాడు. ఏమనుకుందో పిల్ల పిచాచం తల్లి వద్దకు వెళ్ళేసరికి అప్పటికది నిజంగానే ఏడుస్తున్నది. జరిగింది తెలుసుకున్నాక తల్లి పిచాచం, నిన్ను మళ్ళీ నా దగ్గరకు పంపిన ఆ పేరయ్యకు కృతజ్ఞతగా కొంత బంగారం ఇచ్చుకోవాలి అంటూ ఒక మూట తీసుకుని బయలుదేరింది. పిల్ల పిచాచం తల్లిని అనుసరించింది. పిచాచాలు వెళ్ళేసరికి పేరయ్య లక్ష్మిని మందలిస్తున్నాడు. మనిషి బ్రతికి సాధించాలి తప్ప చచ్చి సాధించేదేమీ ఉండదన్నాడు. ఆ సమయానికి తల్లి పిచాచం వచ్చి పేరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని బంగారం మూట ఇచ్చింది. అది చూసి పేరయ్య ఆశ్చర్యపోయి, నేను నీకు కృతజ్ఞుణ్ణి, ఈ బంగారం విలువ 1,00,000 వరహాలు చేస్తుంది,
జీవితకాలం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించడం నా వల్ల కాదు అన్నాడు. పిల్ల పిచాచం కొంతకాలం పేరయ్య ఇంట్లో ఉండిపోతానన్నది. తల్లి పిచాచం దాన్ని వారిస్తూ, మన వల్ల మనుషులకు ఉపకారం కాక అపకారం జరిగితే ఆ పాపంతో పిచాచి జన్మ నుండి ఎప్పటికీ విముక్తి రాదు అని హెచ్చరించింది. కానీ ఆ పిల్ల పిచాచం వల్లనే నా కూతురి ప్రాణాలు దక్కాయి, లేకుంటే అది ఆత్మహత్య చేసుకునే ఉండేదే. కొన్నాళ్ళు దీన్ని మాతో ఉండని అన్నాడు పేరయ్య. అందుకు తల్లి పిశాచం, ఇది కోపంతో నన్ను వదిలిపెట్టింది కాబట్టి మీకు మేలు జరిగింది, కానీ మంచి చేయాలనుకున్నా మేమెంతోసేపు అలా ఉండలేం. మనుషులను ఏడిపించి వినోదించాలన్నదే పిచాచాల బుద్ధి అన్నది. అయినా పిల్ల పిచాచం మనుషుల మధ్య కొంతకాలం ఉంటానని మారం చేసింది. అప్పుడు పేరయ్య, పోనీ ఒక పని చెయ్యి, దీన్ని నా కూతురుతో పాటు అత్తగారింటికి పంపించు. వాళ్ళు నా కూతుర్ని ప్రతి దానికి వేధిస్తున్నారు. అలా వేధిస్తున్నప్పుడల్లా దీని వాళ్ళని వేధించమను. ఆ విధంగా దీని కోరిక తీరుతుంది, మనుషులకు ఉపకారము జరుగుతుంది అన్నాడు. తల్లి పిచాచం సరే అన్నది. పిల్ల పిచాచం, ఇది బాగుంది. ఈ ఇంట్లో వాళ్లకు నేనంటే భయం పోయింది. భయపడే వాళ్ళు ఉంటేనే నాకు కాలక్షేపం అవుతుంది అన్నది. పిల్ల పిచాచం లక్ష్మితో పాటు దాని అత్తగారింటికి వెళ్ళింది. ఆ ఇంటి పెరటి గోడను ఆనుకుని ఒక చింత చెట్టున్నది. అది ఆ చెట్టు మీద మకాం పెట్టింది. లక్ష్మి అత్తమామలు మొదట్లో కోడలు పుట్టింటి నుంచి తెచ్చిన 1000 వరహాలు చూసి సంతోషించినా క్రమంగా ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఇలా జరిగినప్పుడల్లా పిల్ల పిచాచం రాత్రి వేళ ఇంట్లో ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయటం, చింతకొమ్మలను విరిచి పెరట్లో పాడేయడం ప్రారంభించింది. ఇది చూసి లక్ష్మి అత్త భయపడిపోయి జరుగుతున్న దాని గురించి పొరుగిళ్ళ వాళ్లకు చెప్పుకున్నది. వాళ్ళు ఆలోచించి, బహుశా నీ కోడల్ని నువ్వు వేధించి తెమ్మన్న కట్నం డబ్బు పిచాచంగా మారిందేమో, ఇక నుంచైనా కోడల్ని ప్రేమగా చూసుకోవడం నేర్చుకో అని సలహా ఇచ్చారు. ఆ విధంగా లక్ష్మి జీవితం సుఖప్రదమైంది. పిల్ల పిచాచం కొంతకాలం ఉండి తిరిగి అడవికి వెళ్ళిపోతూ, ఇలాంటి వాళ్ళు లేకపోతే పిచాచాలకు మనుషులకు మధ్య ఉండాలనే కోరిక తీరుదు కదా, ఇందుకు వీళ్లను మెచ్చుకోవాలి అనుకున్నది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్లో అలానే షాపింగ్ వ్లాగ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మీ సలహా ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మీ అమూల్యమైన సలహా అండ్ ఫీడ్బ్యాక్ అనేది నాతో షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.